గుడ్ మార్నింగ్ సత్య. హలో అంకుల్, లోపలికి రండి. మంచి నిద్రలో ఉన్నారా? బాగా నిద్ర పట్టింది. జాగింగ్కి వెళ్ళి డైరెక్ట్గా ఇటే వస్తున్నాను. కరెక్ట్గా టైంకి వచ్చానా? టైం ఉంది అంకుల్. ఓకే, మీరు కూర్చోండి, నేను రెడీగా వస్తాను. సరే. అమ్మా, బాబు అంకుల్కి నాకు కలిపి 2 టీ తీసుకురండి. సరే బాబు. కొంచెం షుగర్ తక్కువయ్యమ్మా. సరే సార్. ఫంక్షన్ ఎలా జరిగింది అంకుల్? బాగానే జరిగింది. రిమోట్ అంకుల్, రిమోట్. మ్, మ్. టీవీ చూస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. తర్వాత చూస్తాను. ఈ ఫ్లాట్ లో ఎవరెవరు ఉంటున్నారు? ఇది మా సన్-ఇన్-లా ఫ్లాట్. ఆహా. ఈయనే సత్య, బ్యాంక్ లో వర్క్ చేస్తుంటారు. ఒంటరిగానే ఉంటున్నారా? అవును సార్. ఆవిడ పేరు సరస్వతి, ఇక్కడే పనిచేస్తుంటుంది. ఆ. ఏంటి సార్ అందరూ షాకింగ్ గా నిలబడ్డారు? నిన్న నైట్ ఒకడు మందు కొట్టి ఫోన్ చేసి మీ అపార్ట్మెంట్ లో ఏదో గొడవ జరుగుతుందన్నాడు. మాక్సిమం ఇలాంటి కాల్స్ అన్ని ఫేక్ గానే ఉంటాయి. అందుకే డైరెక్ట్ గా కలుద్దామని వచ్చాను. ఇక్కడ ప్రాబ్లం ఏముంటుంది? సార్ మాకేం తెలుస్తుంది, ఎవడో ఒకడు ఇలా చేస్తూనే ఉంటాడు. కానీ డైరెక్ట్ గా వచ్చి చూడటమే కదా మా డ్యూటీ. ఏమయ్యా సార్. నువ్వు లోపలికి వెళ్ళి చెక్ చేయి. సార్ అది ఏమీ లేదు సార్, జస్ట్ ఫార్మాలిటీ అంతే. మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. సార్, పోలీసులు ఇంటికి వస్తే పక్క ఫ్లాట్ వాళ్ళు తప్పుగా అనుకుంటారు సార్. సార్ ఏ ఫ్లాట్ వాళ్ళు సార్ పక్క ఫ్లాట్ వాళ్ళ గురించి ఆలోచించేది? కావాలంటే నేను కిందకి వెళ్ళేటప్పుడు లాబీలో చెప్పి వెళ్తాను, ఏ ప్రాబ్లం లేదని. చెక్ చేశాను సార్, ఏమీ లేదు. అన్ని రోజులు చెక్ చేశాను సార్, ఏం లేదు. ఓకే, మొత్తం చెక్ చేశాను ఎవరు సార్. లేరు సార్. అంతే, జస్ట్ ఫార్మాలిటీ. ఓకే, మరి మీరేం చేస్తుంటారు? డిఎంఎస్ లో వర్క్ చేస్తాను సార్, రిటైర్ అయ్యాను. ఓకే రండి. ఓకే సార్. వాళ్ళకి ఫోన్ చేశారుగా? చేశాను సార్, చెక్ చేయండి. వచ్చేస్తున్నారు. ఓకే వెళ్ళండి. సార్, ఈయనే సార్ మేనేజర్. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ సీసీటీవీ కంట్రోల్ రూమ్ ఎక్కడుంది? ఆ పక్కనుంది సార్. చూపించు. ఆ. ఆ? సార్ ఏంటా ఇది? సార్ ఏం జరిగిందనేది నాకు తెలియదు సార్. నిన్న నైట్ ఎవరయ్యా డ్యూటీలో ఉంది? సార్ నేనే సార్. ఇదే నా డ్యూటీ చేసే విధానం. ఇందులో ఉన్న ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. సరే సార్. బాబు ఎక్కడ పని అక్కడే ఉంది. నేను పనంతా చేసి వెళ్తాను. పర్వాలేదమ్మా, రేపు చేద్దరులేండి. అలాగా. సరే బాబు. లిఫ్ట్ వచ్చింది. పోలీసులు వచ్చి వెళ్ళారు. ఇవి నీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అంకుల్. గ్రేట్ సెన్స్. ప్రియాంకకి ఈ విషయాలు ఏం చెప్పదు. ఓకే అంకుల్. అలాగా. సరే చాలా ఘోరంగా కాలిపోయింది అవునా? సార్. ఫుటేజ్ రాదంటావా? ఏమో సార్, టెక్నీషియన్ వస్తే కానీ తెలీదు. సార్, కంప్లీట్ గా మెల్ట్ అవడం వల్ల బ్యాకప్ తీయలేమని టెక్నీషియన్ అంటున్నాడు సార్. అవన్నీ నాకు తెలియదు. నిన్న నైట్ ఏం జరిగిందనేది నాకు తెలియాలి. టెక్నీషియన్ పిలుస్తావా, ఎవరిని పిలుస్తావా? కంప్లీట్ బ్యాకప్ నాకు కావాలి. అర్థమైందా? ఓకే ఫాస్ట్ గా సార్. రమ్మని చెప్పు. సరే సార్. ఓకే సత్య, బాయ్. బాయ్ అంకుల్. ఏంట్రా నువ్వు చేసిన పని? రే, నేనేం చేయలేదురా. ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఫ్లాట్కి వస్తున్నానని చెప్పడానికి?
ఎందుకు ఫోన్ ఆఫ్ చేసుకున్నావు? రే నేను నా ఫోన్ చూడలేదురా. నిజం చెప్పరా, అసలు ఏమైంది? ఇంతమంది నన్ను తరుముకుంటూ వచ్చారు సార్, అందుకే మీ కార్లో దాక్కున్నాను సార్. ఫోన్ చేస్తే నేను తీసుకెళ్ళడానికి పర్సన్ వస్తారు సార్. నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, నేను ఒక పెద్ద... ఇది నువ్వు చేయలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఆ? సత్య, నువ్వు నా దగ్గర ఏం దాయట్లేదు కదా? రే ఒట్టేసి చెప్తున్నాను రా. నేను కాకుండా వేరే వాళ్ళ రూమ్లోకి వెళ్ళుంటే నీ పరిస్థితి ఏమయ్యేది? ఈ పాటికి లోపల ఉండేవాడివి. సీసీటీవీ ఫుటేజ్ ప్లాన్ చేసి యాసిడ్తో కాల్ చేశారు. మార్నింగ్ నీ ఫ్లాట్కి పోలీసులు వచ్చారంటే దీని వెనక వేరే ఎవరు ఉన్నారని అర్థం. అలా అయితే నేనే వెళ్ళి జరిగిందంతా పోలీసులకు నేను చెప్పాను. పోలీసునేరా, నీ ఫ్రెండ్ని. నువ్వు చెప్పేది నేనే నమ్మట్లేదు, వాళ్ళు నమ్మేస్తారా? ఎత్తుకెళ్ళి బొక్కలేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఆ బాడీ డిస్పోజ్ చేసి. ఏంట్రా నువ్వు చెప్పేది? నేనెందుకు బాడీ డిస్పోజ్ చేయాలి? నేనే తప్పు చేయలేదు, నేను అలా చేయను. ఒక పోలీసు వాడిగా చెప్తున్నాను, నీకున్న ఓన్లీ వన్ ఆప్షన్ ఇదే. ఇంత ఈజీగా చెప్పేస్తున్నావు? నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను నువ్వు చేయను. చేసి తీరాలరా. నీకోసం మాత్రమే కాదు, నా కోసం కూడా. నేను కూడా ఇప్పుడు క్రైమ్ చేశాను. నీ ఫ్లాట్ లో సెర్చ్ చేసి ఏం లేదని వాళ్ళకి చెప్పాను. నా జాబ్, నా ఫ్యామిలీ రెండు పోతాయి. రే షోరా, పోలీసులకి చెప్పదా? రేయ్, మూసుకొని చెప్పింది చెయ్యి. హాయ్, హలో. ఎప్పుడు వస్తారు? ఆఫీస్లో ఒక చిన్న ప్రాబ్లం. ఏమైంది? ఏం లేదు, ఐ కాల్ యూ లేటర్. బాయ్. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, రేపు నాకేదైనా ఈ రోడ్డు మీద చచ్చిపడుంటే ఆ న్యూస్ చూసి దయచేసి ఫీల్ అవ్వకండి. ఒక పోలీసు వాడిగా చెప్తున్నాను, నీకున్న ఓన్లీ వన్ ఆప్షన్ ఇదే. బాడీని తీసుకెళ్లి మీ ఊర్లో ఉన్న మీ తోటలో పాతిపెట్టు, అదే నీకు సేఫ్. ఈసారి మనం పక్కగా ప్లాన్ చేసి వెళ్దాం, సరేనా? మీరెప్పుడు అలాగే అంటారు కానీ ఎప్పుడు టైం చేస్తారు చెప్పండి. ఈసారి పక్కా. సరే చూద్దాం ఈసారి ఏం చేస్తారు. హలో. ప్రియా, సారీ. ఆఫీస్లో ఒక పెద్ద ప్రాబ్లం, సర్వర్ క్రాష్ అయింది. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే, బట్ ఒక విష్ కూడా చెప్పకూడదా ఏంటి? సారీ సారీ. హ్యాపీ బర్త్డే. అబ్బా, అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి, నేనేం ఫీల్ అవ్వట్లే. థ్యాంక్ యూ సో మచ్. నేను తిరిగి ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయ్యాక కాల్ చేస్తాను. బాయ్. బాయ్. తమ్ముడు, ఇక్కడికి దగ్గరలో ఏమైనా మెకానిక్ షెడ్ ఉందా? ఒకతను ఉన్నాడు సార్, రైట్కి వెళ్తే సెకండ్ బిల్డింగ్, కొంచెం త్వరగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.
సార్ ఎవరు సార్ ఏంటి తమ్ముడు? కారు సెంట్రల్ ఆగిపోయింది, కొంచెం వచ్చి చూస్తారా? ఎవరు లేరు తమ్ముడు, కుర్రాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సార్ కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి, హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. మందు కొట్టాలి తమ్ముడు, టైం అయిపోతే తర్వాత బ్లాక్ లో తీసుకోవాలి.